హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ బీరకాయ పల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బీరకాయ తోటి రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా ఈ విధంగా చేస్తాను. ఈ బీరకాయలు 1/2 kg ఉన్నాయండి. వీటిని పీల్ ఆఫ్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-12 పచ్చిమిరపకాయలు మీరు తినే కారంని బట్టి తీసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 పెద్ద సైజు టమాటా, బాగా పండిన టమాటాను తీసుకోండి, గుజ్జు బాగా వస్తుంది. వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మగ్గనివ్వండి. చూడండి టమాటా ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకొని ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం చింతపండును తీసుకొని ఇందులో వేసుకోవాలి. చింతపండు వేయడం వలన చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు బీరకాయల నుండి నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది వదులుతుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. బీరకాయ ముక్కలు మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈలోపు స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని వేయించాలి. వేయించిన పల్లీలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బీరకాయ టమాటా ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మీకు రుచికి సరిపడా ఉప్పుని వేసి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా 2-3 సార్లు పల్సివ్వండి. ఇంకొంచెం బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటితో పాటు పిడికెడు కొత్తిమీరను వేసి జస్ట్ ఒకసారి అలా తిప్పి ఆఫ్ చేయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం. మనం ఏ కడాయిలో అయితే బీరకాయ టమాటాను వేయించుకున్నామో అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి ఇలా దంచి తీసుకోవాలి. 2 నుండి 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. రెండు రెమ్మల కరివేపాకును వేసి పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసి, ఇంగువ వేయడం వలన చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మనం వేయించి మిక్సీకి వేసుకున్న పల్లి పొడిని 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్.